తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మలచడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రభుత్వ సంస్థల సహకారంతో మన ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయుచున్నది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమి కొట్టడం, డ్రగ్స్ బారిన పడిన ఆఖరి వ్యక్తిని కూడా డ్రగ్స్ నుండి విముక్తి కలిగించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మాతో చేతులు కలపండి, 1908 కు కాల్ చేయండి, డ్రగ్స్ ని అరికట్టండి అనే కార్యక్రమంలో భాగంగా చంద్రాయనగుట్ట పోలీసులు బార్కస్ పరిధిలోని డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, యాంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెండెంట్ సాయి చైతన్యతో పాటు స్థానిక నాయకులు విచ్చేశారు. ఈసారి నూతన సంవత్సర సంబరాల్లో పబ్ యాజమానులకు డ్రగ్స్ అవేర్నెస్ చేయడం జరిగిందని, ఈసారి డ్రగ్స్ ను ట్రైన్ చేశామని, డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని పట్టుకునేందుకు గత 3 రోజుల నుండి ట్రైన్ చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ సౌత్ ఈస్ట్ జోన్ మరియు టీజీఏఎన్బి ఆధ్వర్యంలో ఇక్కడ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ లోకల్లో ఉన్న పెద్ద మనుషులు, లేడీస్, తర్వాత అట్లానే పిల్లలందరినీ పిలవడం జరిగింది. దీనిలో డ్రగ్స్ వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి, డ్రగ్స్ బయట దేశాలు మన మీద డ్రగ్స్ ద్వారా ఎట్లా యుద్ధం చేయడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళని ఈ బయటకు తీసుకురావడం, రీహాబిలిటేషన్ సెంటర్లకి వాటికి ఎట్లా పంపాలి, లేదంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి, 1908 అనే టోల్ ఫ్రీ నెంబర్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే మా కంట్రోల్ రూమ్ నెంబర్ 8712671111 గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక మీటింగ్ ద్వారా అందరికీ మేము ఒక అపీల్ చేయడం జరిగింది, ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ ని మన రాష్ట్రంలో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి అందరూ మాకు సహాయం చేయాల్సిన కోరాము. అట్లానే మన పిల్లలు, మన ఫ్యామిలీతో పాటు చుట్టుపక్కల ఎటువంటి ఏరియా, ఎటువంటి కానీ డ్రగ్స్ కానీ ఇంకేమైనా ఇతరత్ర వస్తువులు ఏమైనా జరిగినా, ఏమైనా కన్స్యూమ్ చేస్తున్నట్టు తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుకున్నాం. ఈ యొక్క యుద్ధంలో గెలవాలంటే అందరి యొక్క సహాయం కావాలనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అలానే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. రేపు December 31, ఎల్లుండి January 1 రేపు రాత్రి చాలా చోట్ల పార్టీలు కానివ్వండి, లేదంటే ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అయితే అందరికీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది, అందరి దగ్గర అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలు డ్రగ్ ఫ్రీ జోన్స్ కింద వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టు కన్జ్యూమ్ చేసిన ఏరియాలో, లేదంటే ఎవరైనా కన్జ్యూమర్స్ వచ్చిన ఈవెన్ పబ్ ఓనర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. వాళ్ళు కూడా దానికి ఎటువంటి వాళ్ళు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అది కాకుండా తెలంగాణ పోలీసు మరియు టీజీఏఎన్బి మొత్తం 266 డాగ్స్ ని, తర్వాత డిఫరెంట్ కిట్స్, సెలైవా కిట్స్ కానివ్వండి, యూరిన్ కిట్స్ కానివ్వండి డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ఎటువంటి డ్రగ్ కన్స్యూమ్ చేసుకుని ఎవరు వచ్చినా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. దానికోసం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించడం జరిగింది ఫారెన్ కంట్రీస్ నుంచి. ఈ సెలైవా టెస్టింగ్ కిట్ అనేది ఇప్పుడు ఇంతవరకు దేశంలో ఎక్కడ లేదు. మనం తెప్పించి దీన్ని టెస్టింగ్ కోసం రేపు డిప్లాయ్ చేస్తున్నాం. అన్ని సర్ప్రైజ్ చెకింగ్స్ అక్రాస్ ది స్టేట్ ఉంటాయి, పర్టికులర్లీ మన ట్రై కమిషనరేట్ ఏరియాలో. సో దట్ ఎటువంటి డ్రగ్ కన్స్యూమర్ కూడా బయటికి రాలేడు, వస్తే గ్యారంటీ వన్ పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ మళ్ళీ ఒకసారి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నాం అందరితో. మళ్ళీ అట్లానే సేమ్ టైం రిక్వెస్టింగ్ దెమ్ టు హ్యావ్ ఎన్ డ్రగ్ ఫ్రీ లైఫ్, డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ అండ్ డ్రగ్ ఫ్రీ లైఫ్. అట్లానే అందరికీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదని కోరుకున్నాం.